ఈసీఐఎల్ రిక్రూట్మెంట్ 2024 ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో రిక్రూట్మెంట్ అండి. సో ఇది వచ్చేసి ఐటీఐ చేసిన వారికి. సో ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 13/9/2024. సో ఐటీఐ స్ట్రీమ్లో టోటల్గా 437 వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఈఎన్ఎం దాంట్లో టోటల్ వేకెన్సీస్ 162 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 64, ఈడబ్ల్యూఎస్ 16, ఓబీసీ 45, ఎస్సీ 24, ఎస్టీ 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్ 70 అండ్ అన్రిజర్వ్డ్ 28, 7 ఈడబ్ల్యూఎస్, 19 ఓబీసీ, ఎస్సీ 11, ఎస్టీ 5 వేకెన్సీస్. ఫిట్టర్ 70 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 28, 7 వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ 19 వేకెన్సీస్, ఎస్సీ 11 అండ్ ఎస్టీ 5 వేకెన్సీస్. సో ఇది వచ్చేసి హైదరాబాద్ ఈసీఐలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. మెకానికల్ ఆర్ అండ్ ఏసీ దాంట్లో 17 వేకెన్సీ ఉన్నాయి. 7 ఫర్ అన్రిజర్వ్డ్, 2 ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 5, ఎస్సీ 2 అండ్ ఎస్టీ 1 వేకెన్సీ. జూనియర్ 17 వేకెన్సీ ఉన్నాయి. 7 వచ్చేసి అన్రిజర్వ్డ్, 2 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ ఓబీసీ 5 అండ్ ఎస్సీ కేటగిరీ 2 అండ్ ఎస్టీ 1 వేకెన్సీ ఉంది. మెకానిస్ట్ అయితే 17 వేకెన్సీ ఉన్నాయి. 7 అన్రిజర్వ్డ్, 2 వచ్చేసి ఈడబ్ల్యూఎస్, 5 వచ్చేసి ఓబీసీ అండ్ ఎస్సీ 2, 1 వేకెన్సీ వచ్చేసి ఎస్టీ కేటగిరీ. మెకానిక్స్ గ్రైండర్లో 13 వేకెన్సీ ఉన్నాయి. 5 అన్రిజర్వ్డ్, 1 ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 4 అండ్ ఎస్సీ 2, ఎస్టీ 1 వేకెన్సీ. సిఓపిఏలో 45 వేకెన్సీ ఉన్నాయి. వెల్డర్గా 22 వేకెన్సీ ఉన్నాయి టోటల్గా. పెయింటర్ 4 వేకెన్సీస్. సో టోటల్ వేకెన్సీ వచ్చేసి 437 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 ఇయర్స్ టు 25 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ ఒకవేళ ఓబీసీ కేటగిరీ అయితే 28 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 30 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది అండి. అండ్ ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31/10/2024 ఇస్ ద ఏజ్ కట్ ఆఫ్ డేట్. సో ఇది అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్. అప్రెంటిస్షిప్ వచ్చేసి 1 ఇయర్ వరకు ఉంటుంది. సో ఇక్కడ కమెన్స్మెంట్ వచ్చేసి 1 నవంబర్ నుంచి కమెన్స్మెంట్ అవుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఐటీఐ పాస్ ఉండాలి. సో ఇక్కడ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ట్రేడ్ ఉండాలి. అండ్ ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇక్కడ ఎటువంటి ఫీజ్ లేదు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్ అపాన్ ఐటీఐ మెరిట్ లిస్ట్ ప్రకారం. ఇంకా 70% సీట్ ఎంగేజ్ వచ్చేసి గవర్నమెంట్ ఐటీఐ స్టూడెంట్స్కి ఉంటాయి. 30% ప్రైవేట్ ఐటీఐ స్టూడెంట్స్కి ఉంటాయి. వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ వచ్చేసి 7/10/2024 to 9/10/2024. సో 7th October to 9th October వరకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వెన్యూ వచ్చేసి ఈసీఐఎల్ ఇక్కడ హైదరాబాద్లో ఈసీఐఎల్ కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సిఎల్డిసి ఈసీఐఎల్ హైదరాబాద్. దీంట్లో వెన్యూ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో అప్లై చేసుకోవడానికి మీరు ఫస్ట్గా apprenticeshipindia.gov.in మీరు దాంట్లో అప్లై చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ యూనిక్ ఐడి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఈసీఐఎల్ కెరీర్స్ పేజ్లో కరెంట్ జాబ్ ఓపెనింగ్స్లో మీరు అప్లై చేసుకోవాలి. ద లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 29th of September 2024 is the last date to apply. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 13th September నుంచి 29th September వరకు ఉంటుంది ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్. సో ఒకవేళ మీకు ఐటీఐ స్ట్రీమ్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ 13th September నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 29th September. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 7th October to 9th October. సో ఇక్కడ ఫార్మాలిటీస్ అనేసి మీరు ట్రైనింగ్ అనేది 1st November నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఐటీఐ చేస్తుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి. సో ఇక్కడ ఈసీఐఎల్లో ఐటీఐ వారికి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే రీసెంట్గా మన ఛానల్లో చాలా జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. మన ఛానల్ జస్ట్ thumbnail చూడగానే అర్థమైపోతుంది ఎటువంటి జాబ్ అప్డేట్స్ అనేది. ఆ జాబ్ అప్డేట్ లింక్ ఇంకా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.